మన సనాతన హిందూ ధర్మం ప్రకారం మనం నాన్ వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది? రామాయణ కాలంలో రాముడు నిజంగానే మాంసాన్ని తిన్నాడా? మన ధర్మం అసలు ఏం చెప్తుంది? ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. అవును, ఈరోజు మనం మాట్లాడుకునేది నాన్ వెజ్ హిందూ ధర్మం ప్రకారం. సనాతన ధర్మం అంటే ఒక్కటే రూల్ కాదు, ఒక్కటే విధానం కాదు, ఒక్కటే జీవన పద్ధతి కాదు. ఇది కాలం, పరిస్థితి, మనిషి పని బట్టి మారుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ అందరికీ ఒకటే రూల్ ఉండదు. ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇందులో ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఫోర్స్ లేదు. అయితే వేదాలు ఏం చెప్తున్నాయి? గ్రంథాల వైపు వెళ్ళి చూద్దాం. వేదాలలో కొన్ని చోట్ల హోమాలు, యజ్ఞాలు, దేవతల పూజల గురించి మాట్లాడారు. కొన్ని సందర్భాలలో ప్రాణుల బలి గురించి కూడా మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇది ప్రతిరోజు తినడానికి కాదు, ఇది సరదా కోసం కాదు, ఇది నియమ పద్ధతిలో జరిగేది అని. అంటే వేదాలు ఏం చెప్పలేదు అంటే అందరూ మాంసాన్ని తినండి అని మాత్రం వేదాలు చెప్పలేదు. వేదాలు మాంసాహారాన్ని నియమిత సందర్భంలో మాత్రమే తినొచ్చు అని ఒప్పుకున్నాయి. అయితే మరి దీనికి ధర్మశాస్త్రాలు ఏమంటున్నాయో చూద్దాం. ఇవి ఏం చెప్తాయి అంటే, కొన్ని సందర్భాలలో మాంసాహారం అనుమతి ఉంటుంది, అంటే తినొచ్చు. కానీ కొన్ని సందర్భాలలో నిషేధం, అంటే తినకూడదు. ఎందుకు అంటే జీవితంలో అవసరం ఉండొచ్చు, కానీ అది అలవాటు కాకూడదు అని చాలా క్లియర్గా చెప్తాయి. కరుణ లేకుండా ప్రాణుల హింస తప్పు అని. ధర్మశాస్త్రాలు చెప్పిన ఒకటే సారాంశం ఏంటి అంటే, నాన్ వెజ్ అవసరం కోసం తినచ్చు, కానీ దాని అలవాటుగా మాత్రం మార్చుకోవద్దు అని. అంటే అహింస ఎందుకు గొప్ప అయ్యిందో ఇక్కడ మనం తెలుసుకున్నాం. మనం ధర్మంలో అహింస అనే భావం బలంగా పెరిగిపోయింది. అంటే ప్రాణుల మీద దయ, అవసరం లేకుండా చెయ్యి వేయకపోవడం. ఈ భావం వల్ల శాంతి, ఆత్మిక ఉన్నతి, మానసిక శుద్ధి అన్ని విషయాలు ముఖ్యం అయ్యాయి. అందుకే చాలామంది వెజిటేరియన్ పద్ధతిని ఫాలో అయ్యారు. దీనికి అహింస అనేది ఆత్మిక మార్గం కోసం చెప్పిన సూత్రం మాత్రమే. సాంప్రదాయం ఏంటి, ధర్మం ఏంటో చూద్దాం. ఇక్కడ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మనం హిందువులం, సనాతన ధర్మం కాబట్టి మన ఇంట్లో వెజిటేరియన్ మాత్రమే ఉండాలి, వెజ్ మాత్రమే తినాలి అని. కానీ ఇది చాలా పెద్ద తప్పు. ఇది సాంప్రదాయం, కానీ ధర్మం నియమం కాదు. చాలా హిందువులు మన సమాజంలో చేపలు, మాంసాహారం, చికెన్, మటన్ లాంటివి తింటూనే ఉన్నారు. అడవి జీవనం కూడా బ్రతుకుతూనే ఉన్నారు. వాళ్ళు కూడా హిందువులే, కానీ సాంప్రదాయం వేరు, సనాతన ధర్మం వేరు. రాముడు మాంసాన్ని తిన్నాడా అనే ఒక పెద్ద ప్రశ్న మనల్ని యుగాల నుంచి వెంటాడుతుంది. రాముడు గురించి మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల చెప్తారు రాముడు ఫలాలు, మూలాలు తిన్నాడు అని, అడవి జీవనం బ్రతికాడు అని. ఇంకోవైపు రాముడు క్షత్రియుడు, అడవిలో జీవించాడు, పరిస్థితి ప్రకారం జీవించాడు అని. కానీ ఒక్కటి మాత్రం క్లియర్, వాల్మీకి రామాయణంలో తాను రాముడు తిన్నాడా లేదా అని మాత్రం ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఆ టైంలో క్షత్రియులు ప్రతి ఒక్కరూ మాంసాహారాన్ని తీసుకున్నారు కాబట్టే వాళ్ళు అంత బలంగా జీవనం సాగించి వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడం జరిగింది. కాబట్టి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే రాముడు ముందుగా తిన్నాడు అని మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ రాముడు మాంసాన్ని సరదా కోసం మాత్రం తినలేదు, భోగం కోసం మాత్రం తినలేదు, అలవాటుగా కూడా మార్చుకోలేదు. అయినా ఇక్కడ మనం చూడాల్సింది రాముడిని ఆయన ఆహారంతో కాదు, ఆయన ధర్మంతో చూడాలి. అయితే సనాతన ధర్మం చెప్పిన ఫైనల్ సారాంశం ఏంటి అంటే, ఆహారం కన్నా మానసిక భావం ముఖ్యం, దయ ముఖ్యం, నియమం ముఖ్యం, ఆత్మిక ఉన్నతి ముఖ్యం. మీరేం తిన్నారు అని కాదు, ఎలా జీవిస్తున్నారు అని ముఖ్యం. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక్కటి చెప్తున్నా, సనాతన ధర్మం ప్రకారం మాంసాహారం నిషేధం కాదు, తినొచ్చు, తినకపోవచ్చు. కానీ ఆత్మిక ఉన్నతి కోసం మాత్రం వెజ్ ఆహారం ఉత్తమమైనది. ఇది ఫైనల్. ఎవరిని జడ్జ్ చేయకండి, మీ మానసిక, మీ ధార్మిక తగ్గట్టు జీవించండి. అదే సనాతన ధర్మం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన సనాతన ధర్మ గొప్పతనాన్ని కూడా తెలియజేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మరి ఇంకొక వీడియోలో కలుసుకుందాం. హరే కృష్ణ.